హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. అనుదిన ఆత్మీయాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వాక్యము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమా, క్రీస్తు తోడి వారసులం, హక్కుదారులం, వారసులము కావాలి. అంటే దేనికి వారసులం అంటే పరలోక రాజ్య వారసులం, పరలోక పట్టణ వారసులం. పౌలు గారు అంటారు, మన పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోకంలో మన పౌరసత్వం ఉంది. అలా వారసులం, ఆయన రాజ్యమునకు వారసులం, క్రీస్తుతోడి వారసులం కావాలి. అంటే ఆ వారసత్వంతో పాటుగా మహిమను పొందటానికి, వారసత్వము మహిమ రెండు పొందటానికి నువ్వు ఏం చేయాలా? ఆయనతో శ్రమ పడినేడలా, ఆయనతో శ్రమ పడాలి, ఆయనతో శ్రమపడి. క్రీస్తు ఈ లోకంలో శ్రమ పడినాడు, క్రీస్తు ఈ లోకంలో అవమానించబడినాడు, క్రీస్తుని ఈ లోకంలో తన సొంత ఇంటివారు, తన సహోదరులే బాధించినారు, అవమానించినారు. సొంత యూదులు, ఆయన ప్రజలే ఆయనను బంధించినారు, చంపటానికి వాళ్ళే ముందున్నారు. అటువంటి క్రీస్తు ఈ లోకంలో మన కొరకు చనిపోయినాడు, శ్రమలు పన్నాడు, అవమానించబడినాడు, ఇబ్బందులు పన్నాడు, బాధలు పన్నాడు, కొట్టించుకున్నాడు, ఏడవబన్నాడు. ఆ విధంగా శ్రమ పన్నాడు. ఆయన శ్రమ పన్నాడు, ఆయన శ్రమ పడినాడు, మన కోసం శ్రమ పన్నాడు. ఆయన ఏ పాపం లేదు, ఆయనలో ఏ పాపం లేదు, పాపము లేని పరిశుద్ధుడు ఆయన, కామ క్రోధ మదమాశ్చర్యములు లేని ఏకైక దేవుడు ఆయన, పరిశుద్ధుడు ఆయన, ఎంతో మంచి ప్రేమగల దేవుడు, కరుణ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ అపారమైనది, కొలవలేమైన ప్రేమ. ఆయన ప్రేమను బట్టి ఇచ్చే రోజు నువ్వు నేను కూడా రక్షణలోకి వచ్చినాం. దేవుని సంగమా, క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం సంపాదించుకోలేదు, ఏది కూడా ఇక్కడ సుఖ సంతోషాలతో తులుతూగలేదు. ఆయన కొండ మీద ఎక్కి ప్రార్థించినాడు, తోటలోకి వెళ్ళి ప్రార్థించినాడు, తండ్రితో మాట్లాడుతూ వచ్చాడు. ఆ యొక్క సముద్ర తీరాన పడవ ఎక్కి సువార్త ప్రకటించినాడు, రాజసువార్త ప్రకటించినాడు, పిలిచినాడు అందరినీ రాజసువార్త నిమిత్తం. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ తిరిగాడు. ఆ రకంగా ఆయన ఈ లోకంలో దేవుని రాజ్య వారసుడిగా శ్రమ పన్నాడు. మహిమ పొందటానికి ఆయన శ్రమ పొందినాడు. సైతాన్ అంటది, ఇదిగో నువ్వు నాకు మొక్కినవంటే ఈ లోకరాజ్యాల మహిమ అంతా ఇస్తా అన్నాడు. కానీ దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన శ్రమ పడి మహిమను పొందుకున్నాడు. శ్రమ పన్నాడు ఆయన, తండ్రి ఆయనను మహిమపరిచినాడు. ఆయన శ్రమ పన్నాడు, మహిమపరచబడినాడు, అదేవిధంగా వారసుడైనాడు. ఈరోజున నువ్వు కూడా ఆయన తోడి వారసుడు కావాలి, ఆయన తోడి వారసత్వము సంపాదించాలి. అంటే ఆయనతో కూడి ఆయనతో వారసుడివి కావాలి. అంటే వారసత్వం ఒకటే కాదు, మహిమను కూడా నువ్వు ఆయనతో పాటుగా పొందుకోవాలి. అంటే శ్రమకు నీవు సిద్ధపడాలి. శ్రమ పడడానికి ఈ రోజున క్రైస్తవులు సిద్ధపడ్డంలే. ఎంతసేపు ఉన్న ఎంజాయ్మెంటు, ఎంటర్టైన్మెంటు, అది వస్తుంది, ఇది వస్తుంది, అది గొప్పత, ఇది గొప్ప, ఈ యొక్క అద్భుతం, ఆ యొక్క అద్భుతం, ఎగరాల, దుంకాల, డ్యాన్స్, దీంట్లో ఇలా అలాగే చెప్తా ఉన్నారు. ఒక ఆయన చెప్తున్నాడు, ఈలలేసి ఆరాధించాలి.
అసలు ప్రభు యేసుక్రీస్తు వారు వీధుల్లో కేకలు వేయడు అని, అల్లరికి కర్తగాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇలా వాక్యాలన్నీ వాళ్ళు ఏమింటారో తెలియదు. కానీ మనము ఈల వేసి దేవుణ్ణి ఆరాధిద్దామంటే అందరూ కెయ్యని కేకలేసి ఈలలేసి ఆరాధిస్తున్నారు. డ్యాన్స్ వేసి ఆరాధిద్దాం, దావీదు వేసినాడు కదా, దావీదు రాజు గారు తప్పేముందంటూ ఎగురుతా. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్తగాడు. ఎంత డీసెంట్ ఆయన. అసలు యేసు క్రీస్తు వారు అలా చేశారా? అలా చేసినారా? ఎక్కడ చేసినారు? మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు యేసయ్య. ఆయనను పోలి ఎక్కడ నడుస్తూ ఉన్నా? అలా పోలి నడవాలి అంటే శ్రమ, అలా పోలి నడవాలి అంటే హింసలు, నిందలు, అవమానాలు, ఒంటరితనాలు, ఎన్నో ఎన్నో కష్టాలు. ఆయనను పొందుకోవాలి అంటే, ఆయనలాగా మనం బతకాలి అంటే శ్రమకు నీవు అంగీకరించాలి. ఈరోజున ఆ శ్రమలు పొందుకోకుండా సుఖవంతమైన భక్తి చేస్తూ ఉన్నారు, అనుకూలమైన భక్తి చేస్తున్నారు, దురద చెవులు కలిగిన భక్తి చేస్తూ ఉన్నారు. ఏదైనా కొంచెం గుచ్చుకుంది, దేవుని వాక్యము సేవకుడు గుర్తు బాగా డైరెక్ట్గా ఈ విధంగా తప్పుంది, ఇదేం చేసుకోవద్దు, ఈ విధంగా సరి చేసుకో అంటే ఇక ఆ సేవకునికి చెడ్డగా మాట్లాడతారు, ఆ చర్చికి పోకుండా ఆగిపోతారు. ఆ విధంగా ఇప్పుడు అట్లా ఉంది. ఒకప్పుడు సేవకులు, ఒకప్పుడు విశ్వాసులు కూడా కఠినమైన భక్తికి ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు కఠినమైన భక్తి చేయాలి అంటే మేము నిలవలేమేమో, మేము చేయలేము, అట్ట కఠినమైన భక్తి చేయాల్సిన అవసరం ఏముందిలే అని ఆల్టర్నేటివ్గా తీసుకుంటున్నారు. దేవుని సంగమా, క్రీస్తు శ్రమ పడినాడు, మహిమను వారసత్వాన్ని పొందుకున్నాడు. నువ్వు కూడా శ్రమపడు, వారసత్వాన్ని మహిమను దేవునితో క్రీస్తు తోడి వారసులమవుతాం. అంత గొప్ప బహుమానం మన కొరకు ఉంది. మోషే ఆ బహుమానం కొరకే సమస్తమును వదిలిపెట్టేసినాడు, దేవుని కొరకే బ్రతికినాడు. అసలు ఆయన రాజు, ఆయన అలాంటి రాజైన ఆ యొక్క మోషే ఈ అల్పకాల పాపభోగాలు నాకెందుకని వదిలేసేస్తున్నాడు. అంత సుఖవంతమైన లైఫ్ను వదిలేసుకున్నాడు. ఎంత ఇట్లా పిలిస్తే వచ్చే ప్రజలు, హెల్ప్ చేసేవాళ్ళు, ఇష్టం వచ్చిన తిండి, ఇష్టం వచ్చిన చోటికి ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్నాడు. కానీ ఇవన్నీ వద్దు నాకు అనుకున్నాడు. దేవుని నిమిత్తము శ్రమను ఎంచుకున్నాడు. దేవుని నిమిత్తం పౌలు శ్రమను ఎంచుకున్నాడు. దేవుని నిమిత్తము యోసేపు శ్రమను ఎంచుకున్నాడు. దానియేలు దేవుని నిమిత్తం శ్రమను ఎంచుకున్నాడు. చంపుతారు, ఇక సింహాల బోన్లు వేస్తారు అన్నా కూడా షడ్రక్, మెషక్, అబేద్నగో కానీ దానియేలు కానీ శ్రమనే కోరుకున్నారు. దేవుడే ముఖ్యం అన్నారు. ఆ రకంగా భక్తి, శ్రమ వస్తే వదిలిపెట్టే భక్తి ఉండొద్దు. శ్రమ వచ్చినా భక్తిలో ముందుకు పోయేటువంటి ధైర్యం ఉండాలా. ఆ శ్రమలో నిలబడే ధైర్యం ఉండాలా. ఆ శ్రమను ఎదుర్కొనే ధైర్యం ఉండాలా. క్రీస్తులో ఆ ధైర్యం ఉంది. క్రీస్తు ఆ జీవితం జీవించినాడు. నువ్వు క్రీస్తుని ముందు పెట్టుకుంటే ఆ జీవితం నువ్వు జీవించగలుగుతావు, జీవిస్తావు, మహిమను పొందుకుంటావు, వారసత్వాన్ని పొందుకుంటావు. అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగును గాక. దేవుని యొక్క రాకకై మీరందరూ సిద్ధపడదురు గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచండి, క్షేమం దయచండి, వాక్యానుసారమైన బ్రతుకులు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ నీ కృపా కాపుదల బిడ్డలందరిపైన ఉంచమని, వారి అవసరత అక్కర్లు ఏమైనవన్నీ తీర్చమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.